చాలా రూల్ లేదు కదా పొత్తు పెట్టుకున్నప్పుడు. అందువల్ల డీలిమిటేషన్ మీద మీరే మీటింగ్ పెట్టండి. తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతో లేదా చెప్పండి. అది తప్ప అన్నీ చెప్తున్నారు, మీరు గమనించండి. డీలిమిటేషన్ పైన మీరు ఏమని అడగండి. అసలు మోడీని సమర్థించడానికి మీ ఐడియాలజికల్ మూవింగ్స్, మీ ఐడెంటిటీని, తెలుగు అస్తిత్వాన్ని వదులుకోవాల్సిన కర్మేం పట్టిందండి. అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలమే లేదు. అంత పాకులాడాల్సిన అవసరం ఏంటి, అంత ప్రాధేయపడాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మోడీ కూడా అప్పుడే గౌరవిస్తాడు. మోడీ ఎవరిని గౌరవిస్తాడంటే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నామని గౌరవిస్తాడు. నా అంచనా మోడీ స్టాలిన్ ఎక్కువ గౌరవిస్తాడు చంద్రబాబు నాయుడు కన్నా. ఎందుకంటే ఈ స్టాండ్స్ ఫర్ హిజ్ ఓన్ పొలిటికల్ ఐడెంటిటీ. ఇలా మారితే జనం రెస్పెక్ట్ చేయరండి, ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయరు. మీరు ఎవరన్నా బీజేపీ మోడీకి సన్నిహితంగా ఉన్న నాయకులను అడగండి, వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్. నేను అడిగి చెప్తున్నాను. ఏముందంటే ఓ క్యా హై, ఆజ్ ఏక్ బాత్ కర్తే, కల్ ఏక్ బాత్ కర్తే, చోడ్ దేవ్. ఇది నేను చెప్పింది కాదు, మోడీ బహిరంగ ఉపన్యాసాలు చెప్పాడు 2019 ఎలక్షన్స్ అప్పుడు. మీరు ఎట్లా మారుతారని చెప్పి ఐసా చేంజ్, ఐసా హై, వసా హై అని చాలా పవర్ఫుల్గా అటాక్ చేశాడు కదా. ఎందుకు ఇందులో ప్రజలకు నష్టం జరిగే దానిపైన ఓ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకోండి. స్టిల్ బీ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ. అభ్యంతరం ఏమున్నది? వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వడానికి కోసం మేము బీజేపీతో కలుస్తున్నాం. కానీ ఈ అంశం పైన మాకు భిన్నాభిప్రాయం ఉంది. మా భిన్నాభిప్రాయాన్ని ఎన్డీఏలో వ్యక్తం చేస్తాం, పార్లమెంట్లో వ్యక్తం చేస్తాం, అవసరం వస్తే వ్యతిరేకంగా ఓటు కూడా ఇస్తాం. ఇదంటే సిబిఐ పంపిస్తాడు, ఇది పంపిస్తున్నాం. మోడీ అంత భయమా? మోడీ అంటే అంత భయం ఎందుకండి? ఓకే, ఈ కాస్త వ్యతిరేకత వెంటనే ఈడీ వస్తారు, భయపడుతున్నారా? చెప్పాలి కదండి ఆన్సర్. జనసేన పార్టీ విజయకేతన సభ సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ కూడా ఆ పార్టీ కార్యకర్తలకు, అధినేత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు సార్. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చాలామంది ఆ జనసేన ఈ కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఫుడ్ అందించడం, వాటర్ ప్యాకెట్స్ అందించడం, దీనిలో కూడా కంట్రిబ్యూట్ చేశారు. కానీ పిఠాపురంలో సీన్ ఎలా ఉంది అంటే సార్, అక్కడ వర్మ వెసెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సభా వేదిక మీదే పవన్ కళ్యాణ్ విజయానికి పిఠాపురంలో తానే కారణము అని చెప్పి ఎవరో అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు మాట్లాడారు సార్. ఒకసారి అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అంటే బాగుండేది కదా. మాకెవరు అవసరం లేదు, ఇక్కడ గెలవడానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు. భాష ప్రకారం ఇద్దరే, పవన్ కళ్యాణ్ జనసైనికులు, టీడీపీలో అవసరం లేదని చెప్తున్నాడు. సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు. వర్మ పక్క పెట్టండి, టీడీపీ వాళ్ళు అవసరం లేదు అన్నాడు. ఇది ఎలక్షన్కి ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి. మీరు అవసరమే లేదంటున్నారు. ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి. ఒక పిఠాపురంకి ఆగదు. ఆంధ్రప్రదేశ్లో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్, జన సైనికులు. తెలుగుదేశంలో అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా. పిఠాపురం అది ఎక్కడ తెలుగుదేశం కూటమైన యొక్క పదమే వాళ్ళే కదా. జన సైనికులు అన్నాడు తప్ప ఒకటి పవన్ కళ్యాణ్, 2 జన సైనికులు, 3 మన మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా. అనలే అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా 21 మంది కూడా అంతేనా? టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచారా? అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి. మీ అవసరమే లేదు, మిమ్మల్ని కేర్ కూడా చేయమంటున్నారు. మరి మీరు ఏం చెప్తారో చెప్పండి. నాలాంటి మీద ఎగురుతారు కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? మరి మీరు అవసరం లేదంటున్నారు కదా, క్లియర్గా చెప్పాడు. వర్మ పక్క పెడతాం, వాడు తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా?